పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం కూడా ఈ ఆదివారములో యేసు ప్రభు యొక్క శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. గత ఆదివారము మనమందరం కూడా త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని జరుపుకుని ఉన్నాం. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. మరి ముగ్గురు వ్యక్తులైనప్పటికీ అన్నిటిలో కూడా సరి సమానులు, ఒకే వ్యక్తిత్వం, ఒకే సమానత్వంతో ఉన్నారు అని ఆ యొక్క గొప్ప రహస్యాన్ని గురించి తిరుసభ బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా మనందరం కూడా ధ్యానించి ఉన్నాం. ఆ రహస్యం మన మానవ మేధాశక్తికి అది అంతుపట్టకపోవచ్చు, అది మనకు అర్థము కాకపోవచ్చు. కానీ అది ఒక విశ్వాస సత్యము అనేది మనకి తిరుసభ బోధిస్తూ ఉన్నది. మన ఈ మానవ ఆలోచనకి అతీతంగా అది ఉంటూ ఉన్నది అని మనకి తిరుసభ గత వారము తెలియపరుస్తూ ఉన్నది. మరి ఈ వారము క్రీస్తు శరీర రక్తముల మహోత్సవమును గురించి మనందరినీ కూడా ధ్యానించమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం మనందరికీ తెలుసు, చాలా గొప్పది. ఎందుకు అంటే ఈ లోకంలోనే యేసు ప్రభు అత్యంత శక్తివంతమైనటువంటి ఒక బహుమానాన్ని లోకానికి అందించారు. అది ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములే. అందుకే ఈనాటి పట్టణాలు ప్రత్యేక విధంగా మనం చదువుకునేటువంటి మార్కు శుభవార్త 14వ అధ్యాయము 22 వచనాల నుండి 26వ వచనం వరకు చూసినట్లయితే ఈ విధంగా మనతో మార్కు సువార్తికుడు ప్రభు యొక్క వాక్యాలను ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీన్ని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షారసముగా నూతనముగా పానము చేయ రోజు వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని తన శిష్యులకు ఈ మాటలు పలికెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ విశ్వాసములో ఎక్కడా చూడనటువంటిది ఈ గొప్ప రహస్యం. ఎందుకు అంటే మనం ఇతరుల సంఘాల్లో కానీ ఇతర మనం ఏ రిలీజియన్లో కానీ ఇటువంటి గొప్ప రహస్యాన్ని మనం చూడబోము. ఎందుకంటే క్రీస్తు ప్రభువే స్వయాన మన వాక్యంలో విన్నాం, తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి పంచిపెడుతూ ఉన్నారు. మనకు తెలుసు కడరాత్రి భోజనం, దాన్ని మనం పెద్ద శుక్రవారంగా కొనియాడుతూ ఉంటాం. ఆ రోజున అంటే తను చనిపోయే ముందు రోజున తన శిష్యులందరినీ కూడా పిలిచి వారందరినీ ఒక గదిలో కూర్చుండబెట్టి వారికి ఆనాడు మనకి చూపించినటువంటి విషయాలు ఇవేనండి. ఆ రోజు మనకు తెలుసు, ధ్యానించే ఉంటాం చాలాసార్లు. గురుత్వాన్ని స్థాపించారు, తన శరీర రక్తాలను దేన్నే దివస ప్రసాదాన్ని స్థాపించామని చెప్తూ ఉంటాం. ఇంకా మరియు ప్రేమ ఆజ్ఞని ఇదిగో ఆయన నేర్పిస్తూ ఉన్నారు. ఈ మూడింటిని ఆ రోజున స్థాపించారు. మరి దాంట్లో ప్రధానమైనదే ఈ క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం. ఇవి స్థాపించడానికి మనం బైబిల్ పరంగా చూసినట్లయితే 2
మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఆ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. నేను మీకు లోకాంత్యం వరకు నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే నేను జీవం ఇచ్చుటకు, జీవం సమృద్ధిగా ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. చూడండి, ఈ ప్రధానమైనటువంటి కారణాల వల్లే యేసుప్రభు కూడా చెబుతూ ఉన్నాడు. తను చనిపోయే ముందు రోజున ఈ విధంగా, ఇదిగో ఇక నేను మీ మధ్యన ఉండను కాబట్టి జ్ఞాపకార్థముగా, ఇదిగో నాకు చిహ్నముగా, నాకు గుర్తుగా నా శరీర రక్తాలను మీకు ఇక్కడ ఇచ్చి వెళ్తూ ఉన్నానని చెప్పి తన శిష్యులకు ఈ మాటను తెలియపరిచారు. అందుకే ఆ వాక్యం మనం ఇప్పుడు కూడా ప్రతిరోజు దివ్యబలి మనం చేసేటప్పుడు, అర్పించేటప్పుడు గురువులు చెప్తూ ఉంటారు, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ తరువాత గురువు పాత్రను చేతులు అందుకొని మరలా చెప్తూ ఉంటారు, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని ప్రభు ఈ మాటను చెప్పి ఈరోజు వరకు కూడా మనం అందుకే చూడండి, ప్రతి దివ్య పూజావని మనం అర్పించినప్పుడల్లా ఇదిగో ఆ రోజు యేసు ప్రభు నేర్పించినటువంటి దానిని, ఆ రోజు క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ శరీర రక్తాలను ఇదిగో మనం ఇక్కడ కల్వరి బలి యాగముగా మనము దీన్ని కొనియాడుతూ ఉన్నాము. అదే దివ్య శరీర రక్తములు, అదే గొప్ప మహోత్సవం, అది ఒక గొప్ప రహస్యం. మనకి అర్థం కాకపోవచ్చు, ఏమిటి ఈ శరీరం ఏ విధంగా అవుతుంది, ఇది రక్తం ఏ విధంగా అవుతుంది. మనం పూజ అర్పించేటప్పుడు అందరం మనం చూస్తూ ఉంటాం, మనం పూజలో పాల్గొంటున్నప్పుడు లేకపోతే టీవీ ఛానల్లో చూస్తూ ఉన్నప్పుడు గురువు ఇదిగో గోధుమ అప్పాన్ని చేతిలో పట్టుకొని ద్రాక్ష రసాన్ని పాత్రలో పోసి అందరికీ చూపిస్తూ చెప్తుంటారు, ఇదిగో క్రీస్తు శరీరం, ఇదిగో క్రీస్తు రక్తం అని చెప్పి అంటారు. మరి మనకు అర్థం కాదు ఏ విధంగా ఇవి క్రీస్తు శరీర రక్తాలుగా మారుతున్నాయి. అది ఒక అప్పము, ఒక ద్రాక్షారసమే కదా, ఏ విధంగా అవి క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయనేటువంటి సందేహము మనందరికి కూడా రావచ్చు. మనకి ఇటువంటి ప్రశ్నలు మన తలలో వస్తూ ఉంటాయి. కానీ ఇది మనకి ఈ ఉన్నటువంటి విశ్వాసంతో మనం చూడకపోవచ్చు, మనకున్నటువంటి ఈ యొక్క వనరులతో మనం దాన్ని తెలుసుకోకపోవచ్చు. కానీ అందుకే ఇదిగో దీన్ని ఒక గొప్ప రహస్యంగా మనకి దీన్ని తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఇప్పుడు కాదండి, ఇది 13వ శతాబ్దం నుంచి కూడా ఈ యొక్క స్పెషల్గా దీనికి ఒక గొప్ప ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది. బెనడిక్టియన్స్ ఫాదర్స్ అంటారు, మంక్స్ అంటారు, అంటే సన్యాసులుగా వాళ్ళు ఇది ఆశ్రమంలో ఉంటూ ఎప్పుడు కూడా నిరంతరం ప్రార్థనలతోటి స్తుతులతోటి దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తున్నటువంటి గురువులు ఆ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా ఇటువంటి ఈ విశ్వాసాన్ని, ఈ గొప్ప రహస్యాన్ని అందరికీ తెలియజేట్టుగా తీసుకొచ్చారు. ఆ తరువాత అప్పుడు ఉన్నటువంటి పోపు గారు దాన్ని తిరుసభలో ఒక పండుగగా చేర్చి ఆ 13వ శతాబ్దం నుండి కూడా ఈ రోజు వరకు కూడా ప్రత్యేకంగా దీనికి ఇంత ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది గొప్ప రహస్యం. ఎందుకు అంటే క్రీస్తు ప్రభువే తనకు తానుగా ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ మందస్సములో ఆ ప్రభు ఉంటూ ఉన్నారు. ఏ విధంగా ఉంటున్నారు అనేది మనకి ఇదిగో విశ్వాసం ద్వారానే అర్థమవుతుంది. పాత నిబంధనలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వచనంలో మోషే ఇదిగో పర్వతం మీదకు వెళ్ళి దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఆయనతో అడుగుతూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. ఆ మోషే కొండ మీదకు వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ యావే దేవునితో 3 కోరికలు కోరాడు అంటాడు. మనం చూసినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయంలో చదువుకోవచ్చు ఈ మాటలు. ఏమిటి అని, దేవా మాతో సదా వాసము చేయండి అని చెప్పి ప్రార్థన చేశాడు. రెండవది,
ఇదిగో ఈ ప్రజలంతా కూడా తలబిరుసుతనంతో ఉన్నారు, వీరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు, కాబట్టి వీరిని క్షమించండి ప్రభువా అన్నారు. మూడవదిగా ఇదిగో వీరందరినీ కూడా నీవు ఇదిగో ఆ ఈజిప్టు దేశము నుండి తీసుకువచ్చి ఇదిగో వారిని రక్షిస్తానని చెప్పి అన్నావు కదా, ఈ బిడ్డల్ని నీవు రక్షించండి ప్రభువా అని మోషే ఈ విధంగా కొండ మీద ప్రార్థన చేశాడు. అందుకేనేమో దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నాడు, వారి చేయి విడిచిపెట్టలేదు. అగ్ని స్తంభంగా మేఘస్తంభంగా రాత్రి పగళ్ళు వారితో పాటు ఉండి వారిని సురక్షితముగా వారికి వాగ్దానం చేసినటువంటి భూమి వరకు నడిపించాడు. మందస్సు పెట్టెలో ఆ రోజు దేవుడు ఆకాశం నుంచి కురిపించినటువంటి మన్నా, అహరోను చేతికర్ర అంటే నాయకత్వానికి గుర్తుగా ఉన్నటువంటి దానిని ఒక పెట్టెలో పెట్టి ఆనాడు మందస్సుగా వారు కొనియాడుచు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ మందస్సు పెట్టెను తీసుకువెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి గుడారాలను ఏర్పాటు చేసి ఆ యాజకులుగా ఉన్నటువంటి లేవీలకు అప్పచెప్పి ఆ బాధ్యతలను కొనసాగించుకునేవారు. వారు మాత్రమే ఆ రోజుల్లో దేవుని సన్నిధికి వెళ్ళి బలులు అర్పించటం, ప్రార్థన చేయటం, ఇప్పుడున్న ప్రజలందరికీ దేవునికి అర్పించుకొని నడిపించమని చేయటం ఆనాడు లేవీలు చేసి ఉన్నారు. అలా చేయటం వలన దేవుడు ఆనాడు వారిని సంరక్షించి ఆ వాగ్దానం చేసినటువంటి భూమి వరకు కూడా దేవుడు నడిపించాడు. ప్రియ సహోదరులారా, ఆనాడు ఆ విధంగా ఉంటే ఈనాడు దేవుడు మనకు ఈ విధంగా ఈ మందస్సు పెట్టెలో తన శరీర రక్తముల ద్వారా దేవుడు మనతో వాసన చేస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కాదు. పోయిన వారం కూడా యేసు ప్రభు, తర్వాత పరిశుద్ధాత్మ, తండ్రి దేవుడు అని ముగ్గురు వ్యక్తుల యొక్క పండుగ చేసుకున్నాం. అది కూడా అంత అసాధారణంగా మనకి అర్థం కాదు. ఇది ఆ దేవుని యొక్క అనుగ్రహం తెలుసుకున్న వారితో, లేక దేవుని యొక్క నమ్మకం విశ్వాసంలో ఉన్న వారికి ఈ గొప్ప రహస్యం అనేది తెలుస్తూ ఉంటుంది. ఎంతోమంది పునీతులు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప జీవితం జీవించినటువంటి వారికి ఈ అనుభవం పొందుకొని వారు తెలుసుకోగలిగారు. మరి ఈనాడు మన అందరం కూడా ఆ అనుభవం పొందాలంటే ఇదొక విశ్వాసముగా మనం నమ్మాలి. ఇదొక విశ్వాసం. మనం ఎట్టబడితే అట్లా అని అనటానికి లేదు. అదొక విశ్వాసంతో వచ్చేటువంటి ఒక నమ్మకం. ఆ విశ్వాసం మనల్ని నడిపిస్తూ ఉంది. అందుకే ఆ విశ్వాసంతో మనం తెలుసుకోగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా ఈ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల గురించి ఈ విధంగా పాడుతూ ఉన్నాడు. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించును ఈ ఆహారం, నడిపించును ఈ ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమై ఆహారం, ఆత్మబలమై ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించును ఈ ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమై ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై ప్రార్థించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై ప్రార్థించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం.
ఇచ్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం, ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి, ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ గొప్ప సత్యాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభువే తనకు తానుగా తెలియపరచుకుంటూ ఈ అప్ప ద్రాక్ష రసాలను శరీర రక్తాలుగా మార్చి మనందరికీ కూడా పంచిపెడుతున్నటువంటి గొప్ప సత్యం. యేసు ప్రభు స్వయంగా తానే చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 54 వచనాలలో శిష్యులందరినీ కూడా ఇదిగో ఒక చోట కూర్చున్నప్పుడు వారితో చెప్తున్నారు, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువానికి నిత్య జీవం పొందును, నేను అతనిని అంతిమ దినములలో లేపుదును అని ఈ సత్యాన్ని వారికి నేర్పిస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని మనం కూడా తెలుసుకోగలగాలి. ప్రతిరోజు కూడా దివ్య పూజా బలిలో పాల్గొంటున్నప్పుడల్లా, ఈ దివ్య శరీరాన్ని మనం భుజిస్తున్నప్పుడల్లా, యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనము తాగుతూ ఉన్నప్పుడల్లా, గురువు పాత్రలో ఇదిగో ఈ యొక్క యేసు ప్రభు శరీరాన్ని ముంచి మీకు పంచిపెడుతున్నప్పుడు స్వయాన యేసు ప్రభువే మీ హృదయాల్లోనికి, మీ జీవితాల్లోనికి ఆయన వస్తూ ఉన్నారు. ఆ రోజు ఆయన వాగ్దానం చేసిన విధంగా, నేను మీతోనే ఉంటాను, సదా మీతోనే ఉంటాను, ఈ విధంగా ఉంటూ ఉన్నారు. దివ్య మందస్సంలో ఉంటూ ఉన్నారు. ఈ శరీర రక్తముల ద్వారా యేసు ప్రభు మనతోనే వాసం చేస్తున్నాను, నేను ఎప్పుడు కూడా చేయి విడువను అని చెప్పి అన్నారు. లోకాంత్యము వరకు నేను ఉంటాను. ఎవరైతే దీన్ని భుజించి దాన్ని పానము చేసి దానిలో ఇదిగో పాలు పంచుకుంటారో వారికి పరలోకం లభిస్తుంది అని చెప్పి ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నిత్య జీవితం వాగ్దానం నమ్మకంతో విశ్వాసముతో స్వీకరించి ఆయనలో మనం గుర్తు పెట్టుకున్నట్లయితే, ఆనాడు మన కొరకు యేసు ప్రభు కలువరి బలి అర్పించి తన యొక్క ఈ యొక్క మరణం ద్వారా మనందరి పాపాలు క్షమించి ఆ విధంగా మనల్ని రక్షించాలని చెప్తూ ఉన్నారు. ఆనాడు ఈ విధంగా మోషే కొండ మీదకి వెళ్ళి, ప్రభు ఈ యొక్క ప్రజలను క్షమించండి అని చెప్పి అన్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా తను శిలువలో మరణించటం వలన ఆ మరణం ద్వారా, ఆ బలి ద్వారా మన పాపములన్నీ కూడా కడిగి వేయబడుచు ఉన్నాయి. ఇంకా మనం హెబ్రీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయంలో కూడా చదువుతూ ఉంటాము తరచుగా. దేవుడు గురువులను ఎన్నుకున్నాడు. దేని కొరకు? వారి పాపముల కొరకు ప్రతిరోజు కూడా దివ్యబలి పూజ అర్పించాలి. ఇంకా అందరి పాపములను క్షమించమని ప్రార్థించాలని చెప్పి గురువుని ఎన్నుకున్నాడు. ఈ విధంగా ప్రతిరోజు కూడా అది కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు గురువులుగా ఉన్నటువంటి ప్రతిరోజు కూడా ఎంతో మంది గురువులు ప్రపంచమంతటా కూడా ఈ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాడు మన కొరకు బలి అయినటువంటి క్రీస్తు ప్రభువుని ప్రతి పూజలో ఈ దివ్యపీఠం మీద బలిని అర్పిస్తున్నప్పుడల్లా కలువరి బలినే గుర్తు చేస్తూ ఉంది. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ బలి ఇప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవుతూనే అంటే ప్రతిరోజు కూడా మనం చేసేది దానికి సాదృశ్యంగా జరిపించబడుతూ ఉన్నది. అనగా క్రీస్తు ప్రభు మనతోనే ఉన్నారు.
ఇంకా ఈ దివ్య శరీరాలను తీసుకోవడం ద్వారా ప్రభు మనతోనే వాసన చేస్తూ మన అందరితో పాటే ఉంటూ ఉన్నారనేటువంటి సత్యాన్ని గ్రహించాలి అని విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా యేసు ప్రభు ఈనాడు ఈ పండుగ ద్వారా బోధిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరం కూడా ఈ సత్యాలను తెలుసుకోగలగాలి. యేసు ప్రభు మనతో వాసన చేయడం ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనం ఈ లోకంలో జీవించే తన బిడ్డలుగా ఆ ప్రభుతో మనం ఉండుట కొరకు ఇష్టపడుతూ ఉన్నామా? మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన మధ్యలో యేసు ప్రభులో ఉండాలని చెప్పి వాక్యంలో విన్నాం కదా, నేను సదా మీతోనే ఉంటానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. మరి నువ్వు నేను ఆయనతో ఉండాలని, లేకపోతే ఆయన నాలో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నామా? మనం దీన్ని పరిశీలన చేసుకోవాలి. ఈనాడు ఈ పండుగ చేసుకునేటువంటి ఈ గొప్ప తరుణంలో, ఈ శుభ తరుణంలో మన అందరం కూడా ఈ విశ్వాస సత్యాన్ని మనం హృదయాల్లో ఉంచుకోవాలి. యేసు ప్రభు నా కొరకు బలి అయి, నా కొరకు తనను మరణించి సిలువలో ఇదిగో ఈ విధంగా చేసి ఆ తరువాత ఆయన ఉత్థానమై లేచాడు. రోజు ప్రకటిస్తూ ఉంటాం ఈ విశ్వాసాల సత్యాన్ని. మనం ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క బలిని, దాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ లవ్ అంటాం. ఆయన ప్రతిరోజు కూడా ఈ బలి అర్పించినప్పుడల్లా ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇది విశ్వాస రహస్యం అన్నప్పుడు చెప్తూ ఉంటాం. యేసు మరణం పొందెను, ఆయన ఇదిగో ఆయన తిరిగి లేచును, ఆయన మరలా వచ్చును. ఆ విశ్వాసము కలిగి మనం ప్రతిరోజు కూడా ప్రకటిస్తూ జీవిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. దాన్ని మనం మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ లవ్ అని చెప్తూ ఉంటాము. దాన్ని మనందరం ప్రకటిస్తూ ఉంటాం ప్రతిరోజు. కాబట్టి ఆ ప్రభు మనలోనే, మన మధ్యలోనే ప్రతిరోజు కూడా వాసన చేస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సత్యాన్ని గుర్తు చేసుకుందాం. యేసు ప్రభు తన దివ్య శరీర రక్తాలతో మనతో పాటు ఉంటున్నారు. ఉండటం అంటే దీనికి ఇంకా గొప్పమైన విషయాలు ఉన్నాయండి. ఆ దివ్య సప్రసాదము ద్వారా మన ఆత్మలకు బలాన్ని చేకూరుస్తుంది. ఇందాక పాటలో విన్నాం, ఆత్మకు బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు. ఆ యొక్క శరీర రక్తాలను మనకు ఇవ్వటం ద్వారా ఆత్మకు, అలాగే మన శరీరానికి ఒక మందుగా, ఔషధముగా, బలంగా ప్రతిరోజు కూడా మనల్ని పోషిస్తూ ఉన్నారు. అంటే దేవుడు మనతోనే, మన శరీరంలో, మన రక్తములో ఆయన ఉంటూ పాలు పంచుకుంటూ ఉన్నారని మనం తెలుసుకోగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని తెలుసుకుందాం. దేవుడు ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. అందుకే మొదట్లో నేను ప్రారంభంలో చెప్పి ఉన్నాను, దేవుడు ద గ్రేటెస్ట్ పవర్ దట్ హీ హాస్ గివెన్ టు ద వరల్డ్ ఈజ్ యూకరిస్ట్. తన శరీర రక్తాలను ఇచ్చాడండి. అదే గొప్ప శక్తి. ఆ గొప్ప శక్తి అందుకే చూడండి, ఇది ఉన్నప్పుడల్లా, ఇది ఉన్న కాడికి ఏ దుష్ట శక్తి రాలేదు, ఏ సైతాను రాలేదు, ఏ పాపాత్ముడు కూడా నిలవలేడు. వాక్యంలో ఉంటాం, ఎవరైనా దీన్ని అశుద్ధంగా కానీ అపవిత్రంగా కానీ స్వీకరిస్తే నేను మాత్రం ఊరుకోనని చెప్పి కూడా మనం పత్రికలో చదువుతూ ఉంటాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము మనం 24 నుంచి ఆ తర్వాత వచనాలు చదువుకుంటే, అయోగ్యంగా ఎవరైనా స్వీకరిస్తే నేను ఊరుకోనని చెప్పి ప్రభు అంటున్నారు. అంటే ఈ శరీర రక్తాలను మనం భుజించేటప్పుడు పరిశుద్ధమై ఉండాలి. పాపాలను ఒప్పుకొని అన్నిటినీ కూడా ఇదిగో మనం దేవుని సన్నిధిలో సమర్పించుకొని నిర్మలమైనటువంటి హృదయం కలిగి ఆ మహోన్నతులైనటువంటి సర్వేశ్వరుని, ఆ పిత, పుత్ర, పవిత్రాత్మ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మన హృదయంలో, మన జీవితంలో, మన మదిలో అన్నింటిలో కూడా నింపుకొని శక్తితో నడవాలని చెప్పి మనకి బోధిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ రోజున ఈ విషయాలను జ్ఞాపకపరుచుకుందాం. మనం విన్నటువంటి కొన్ని విషయాలు మన జీవితంలో మనకు నేర్పినటువంటి సత్యాలను మనం చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మనం ఈ విధంగా విశ్వాసపు బాటలో నడుచుకుంటూ యేసు ప్రభు యొక్క శరీర రక్తాలతో పోషింపబడుతూ మనం ఉంటూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన గొప్ప కానుక. ఎవరైతే దీన్ని భుజిస్తారో
వారికి నాలో భాగం ఉంటుంది. అంతిమ దినమున నేను పునరుద్ధానముతో లేపుతాను. వారికి నిత్య జీవితం ఉంటుంది, ఇటర్నల్ లైఫ్. పర్మనెంట్గా దేవుడి సన్నిధిలో ఉంటారు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈ గొప్ప సత్యాలను మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఈనాడు దివ్య పూజలో క్రీస్తు శరీర రక్తాలను పూజించేటప్పుడు, స్వీకరించేటప్పుడు మన మనస్సులో ఆ ప్రభువుని నిలుపుకుందాం. ఆ ప్రభు యొక్క శక్తి, ఆ దివ్య ప్రసాదములో ఇదిగో ఎంతో మంది పోషించబడుతూ ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఇదిగో చాలా అద్భుతాలు కూడా జరిగాయి. ఏదో కొన్ని ప్రాంతాల్లో దేవుడు ఈ దివ్య శరీర రక్తాల గురించి ఒక స్త్రీ, అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక స్త్రీతో, చిన్న అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయికట దేవుడు ఈ విధంగా కనపడి తన ఈ గొప్పతనాన్ని ఆమెకు తెలియపరుస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియపరిచారట. 13 సంవత్సరాలు కేవలము ఈ యేసు ప్రభు యొక్క దివ్య సప్రసాదంతో జీవించిందట. తర్వాత అది సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేశారు. ఆమె తీసుకువెళ్ళి ఒక నెల రోజులు, ఒక 40 రోజులు ఒక గదిలో వచ్చి ఆమెకి ఎటువంటి ఆహారం కానీ ఎటువంటి పానం కానీ ఏమి ఇవ్వకుండా ఆమెని అలా పెట్టి ఆమెని పరీక్ష చేశారట. చేస్తే వాళ్ళకి తెలిసినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే నిజంగా దేవుడే ఆమెను ఈ దివ్య సప్రసాదం ద్వారా పోషించి నడిపించారని తర్వాత ఆ డాక్టర్లే ప్రపంచానికి తెలియపరిచారు. చూడండి ఎంత గొప్ప దేవుడు, గొప్ప శక్తి ఉంది. అందుకే చూడండి, దివ్య ప్రసాదం ఉన్న చోట ఎటువంటి సైతాన్ని కూడా ఉండలేదండి, భయపడుతుంది. కొన్నిసార్లు మీ ప్రార్థనకి వెళ్ళినప్పుడు దెయ్యం పట్టిన వారిని ఇదిగో తీసుకువస్తూ ఉంటారు. ప్రార్థనకు వచ్చినప్పుడు దివ్య ప్రసాదం ముందుకు తీసుకువెళ్తే భయం, ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు, దాంట్లో దేవుడు ఉన్నాడు. అందుకే దాని ముందు నిలవలేకపోతూ పారిపోతూ ఉంటారు. లేకపోతే ఆ దెయ్యం పట్టిన వాళ్ళు విడిచిపెట్టి దెయ్యం పారిపోతుంది, తర్వాత ప్రశాంతంగా వాళ్ళు ఉండగలుగుతూ ఉన్నారు. ఇటువంటి ఎన్నో అద్భుతాలు కూడా మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాల పండుగ చేసుకునేటువంటి ఈ శుభతరుణంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం తీసుకునేటప్పుడల్లా ఈ దివ్య ప్రసాదాన్ని పూజలో పాల్గొన్నప్పుడు నిండు పూజలో పాల్గొందాం. ఏదో మధ్యలో పట్నాలు అయిపోయిన తర్వాత లేకపోతే కాన్సక్రేషన్ అంటే మా నడి పూజలో ఉన్న సమయాలు వచ్చి దివసప్రసాదం తీసుకుంటే వాల్యూ ఉండదండి, ఉపయోగం ఉండదు. దాని యొక్క గొప్పతనం మనకు తెలియదు. పూజ ప్రారంభం నుండి పితా పుత్ర పవిత్రాత్మ నామమున అని చెప్పి గురువు వేస్తూ ఉంటారు. ఈ విధంగా పితాపుత్ర వేసుకుంటారు. అప్పటి నుండి పూజ అయిపోయి మళ్ళీ పితాపుత్ర పవిత్రాత్మ నామమున అని చెప్పి మరలా చివరిలో చెప్తూ ఉంటారు. పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళండి అని చెప్తారు. అంతవరకు కూడా పూజలో పాల్గొని దివ్య ప్రసాదాలను భక్తితో లోకునేటువంటి బిడ్డలకు దేవుడే తోడుగా ఉంటారు. అటువంటి వారికి గొప్ప బహుమానాన్ని దేవుడిస్తాడు. ఇప్పుడు దొరకకపోయినా తర్వాత అయినా ఆ గొప్పది దొరుకుతుందనేటువంటి సత్యం తెలుసుకోవాలి. కాబట్టి మీ అందరినీ కూడా ఈరోజు ఈ పండుగ ఆహ్వానిస్తూ ఈ పండుగ సత్యాలను తెలుసుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటూ చక్కగా దివ్య ప్రసాదాన్ని లోకొని ఆ ప్రభు యొక్క శరీర రక్తాలతో పోషించబడి జీవించి ఆ తరువాత దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకునేటట్లుగా జీవించాలని మనస్ఫూర్తిగా ఒక గురువుగా, మీ యొక్క శ్రేయోభిలాషుడిగా, మీ యొక్క మంచి ఒక గురువుగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఆ దివ్య ప్రసాదనాథునికి సమర్పించుకుందాం. ప్రార్థించుదము. ఓ దివ్య ప్రసాదనాథుడా, ఓ క్రీస్తు భగవానుడా, నీవు మాతోని ప్రతినిత్యము కూడా ఈ దివ్య ప్రసాదములో వాసన చేస్తూ నీ సన్నిధికి వచ్చి వెళ్ళే ప్రతి బిడ్డను కూడా నీవు ఆశీర్వదిస్తూ ఉన్నావు ప్రభువా. నిన్ను స్వీకరించినటువంటి వారందరి హృదయాలలో జీవితంలో నీవు ప్రవేశిస్తూ ఉన్నావు. వాళ్ళ శరీరంలో శరీరముగా, వారి యొక్క మాంసములో మాంసముగా, రక్తములో రక్తముగా ఒకటిగా అవుతూ నిత్యము వారి యొక్క హృదయంలో నీవు ఇదిగో నీ యొక్క గుడిని ఏర్పాటు చేసుకొని వారి గుండె గుడిలో నీవు నివసిస్తూ ఉన్నావు ప్రభువా. మరి మా అందరి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆ గొప్ప సత్యాన్ని మేము తెలుసుకొని నిత్యము ఆరాధించే బిడ్డలాగా ఉండే విధంగా చేయండి.
నా జీవితంలోకి వేయించేసిన ప్రభువ, నా హృదయంలో వేయించేసినటువంటి ప్రభువ, దివస ప్రసాదములు ఎప్పుడు కూడా నివసిస్తున్నటువంటి యేసు ప్రభువ, నీకే ఆరాధనలు, స్తుతులు, మహిమలు, ఆరాధనలని కృతజ్ఞతలు తెలుపుకునేటువంటి బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఎవరైతే నీ సన్నిధికి వచ్చి మోకరించి ఈ దివస ప్రసాదంలో నీవు ఉన్నావని చెప్పి ఆరాధిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరి వైపు నీవు చూడండి ప్రభువా. వారిని నీ యొక్క కరుణతో, నీ ప్రేమతో వారిని ఆశీర్వదించండి, వారిని క్షమించండి, వారి పాపములన్నిటి కూడా తొలగించండి, మంచి జీవితాన్ని ప్రసాదించండి, నిత్య రాజ్య వారసులుగా అందరూ కూడా ఉండేటటువంటి విధంగా చేయండి. ఏ పాపి కూడా నశించడం నీకు ఇష్టం లేదు. ఒక పాపి కనుక నరకలోకానికి వెళితే నువ్వు ఎంతగా బాధపడతావో మాకు తెలుసు ప్రభువా. ఏ వ్యక్తి కూడా, ఏ పాపి కూడా మరణించడం నీకు ఇష్టం లేదు. అందరూ కూడా పరలోకంలో దైవరాజ్యము రావాలని నీ యొక్క కోరిక ప్రభువా. కనుక ఇదిగో ఈరోజు ఈ వాక్యాన్ని వినుకొని ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి వారిని ఈ దివ్య శరీర రక్తాలు భుజించి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ కరుణ ప్రేమలతో ఈ దివ్య ప్రసాద శక్తితో నడిపించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున నిన్ను సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికి కూడా మంచి శుభోదయం. అందరికి దైవ ఆశీస్సులు.